తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? పోలీసులు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా? నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. నడి రోడ్డుపై ఇంత దారుణంగా హింసిస్తారా? నీకు స్పాట్ నేను ఎడతాగా. నాకు అర్థం కానిది ఏంటంటే తప్పు చేసినోడికి కులం ఏంటి, మతం ఏంటి? ఇది అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతున్న రాష్ట్రమేనా? అటు చూడు బే. ఏం చిల్లర్ కాదురా మీరు. పోలీసులకేమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? గలీజ్ అయిపోయిందప్పా. దీని అమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమానుషంగా ప్రవర్తిస్తారా? కోర్టులతో పని లేకుండా పోలీసులే శిక్షలు విధించేస్తారా? తెనాలిలో జరిగిన దళిత మైనారిటీ యువకులపై పోలీసుల దాష్టీకాన్ని చూసిన తరువాత నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఎక్స్ సీఎం ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, ట్వీట్ లో ఏదో పడుతున్నారు. ఎదవ బావాడు చెప్తే వించావుడు. నేను ఎర్రిపుకుని రేపు కూడా వస్తారు అంటున్నారు. 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళుతున్నారు. ఎందుకు? పోలీసుల చేత అరికాళ్ళల్లో తన్నులు తిని బెయిల్ మీద వచ్చారో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పాశవికంగా ప్రవర్తిస్తే మన హోంమంత్రి గారు వారిని కంట్రోల్లో పెడతారని మీరనుకుంటున్నారేమో. కానే కాదు, తప్పు చేసిన పోలీసులది తప్పే కాదని హోంమంత్రి గారు సర్టిఫికేట్ ఇచ్చేశారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? నాకు తెలీదమ్మా, తెలీదండి. మీ బతుకులు చెడా బతుకులా. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాల్ని మతాల్ని రెచ్చగొట్టడానికి మాత్రమే అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఆశీర్వదించండి మావయ్య. పోలీసులు ఓ అడుగు ముందుకేసి నడి వీధిలో అమాయకుల్ని కొడితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అసలు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? జగన్ ఆ బాధితుల కుటుంబాన్ని పరామర్శిస్తాను అనగానే హోంమంత్రి గారు కులమత విభేదాల్ని తెరపైకి తెచ్చారు. మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చొని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు? అంటే అది కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో 390 హత్యలు జరిగితే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు పోలీసులు ఒక అడుగు ముందుకేసి ఎంతమంది నిందితులను, ఎంతమంది దోషులను నడి వీధిలో ఇలానే లాఠీలతో కొల్లబొడిచారు. కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే మేడం గారే సమాధానం చెప్పాలి. ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలే? తల్లి నీకో దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? మేడం గారే సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని లాఠీలతో కొల్లబొడిచి మానవ హక్కుల్ని పోలీసు బోట్ల కింద నలిపేస్తుంటే ఎవ్వరూ ప్రశ్నించకూడదట. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. సారీ.
సారీ. మేడం అనిత గారు, ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, మీరు చెప్పినట్టుగా రౌడీ షూట్ కూడా ఉండొచ్చు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు నేను వెళ్ళిపోతా. అలా అని నడి రోడ్డుపై వారిని కొట్టే హక్కు ఏ చట్టం కల్పించిందో మీరు చెప్పగలరా? చట్ట ప్రకారం ఏం చేయాలన్నా పోలీసులకే చెల్లుతుంది. ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి, చట్ట ప్రకారమే చేస్తారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.